తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 231 నుండి 240 పద్యాలను మీకు వివరించబోతున్నాను. శ్రీ మూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి అవుగాదనక ది మూర్తి నించి చూడుము. ఏ మూర్తికి సాటి లేదు నిజముగా వేమా. శ్రీ మూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి అవుగాదనక ది మూర్తి నించి చూడుము. ఏ మూర్తికి సాటి లేదు నిజముగా వేమా. ఓ వేమ వినుము. శ్రీ ఒక మాతృదేవి, ఆది పరాశక్తి అని అనవచ్చు. ఈ సువిశాలమైన జగత్తునకు ఆధారభూతమైన ఒక సర్వశక్తిమంతమైన మూలశక్తి. ఆమె త్రిమూర్తులకు కన్న తల్లి కాదు అని అనుటకు వీలు లేదు. ఆమె ఒక గొప్ప జ్ఞానమూర్తి. నిశితంగా ఆలోచించి చూడగా మరి ఏ ఒక్క దేవతామూర్తి కూడా ఆమెకు సమానం కాదు, సాటి రాదు. ఇది యథార్థము అని భావము. కోరి ద్రుపదు బట్టి కొప్పు పట్టిర్చిన సింహబలుని చావు చెప్పతరామే. ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా విశ్వదాభిరామ వినురవేమా. కోరి ద్రుపదు బట్టి కొప్పు పట్టిర్చిన సింహబలుని చావు చెప్పతరామే. ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. కామ కోరికతో ద్రుపద పుత్రిక పరమ సాధ్వి అయినట్టి ద్రౌపదిని కొప్పును పట్టి ఈడ్చి తన శయ్యాగృహానికి రావలసిందే అని తన అధికార మదంతోనూ తానే బలవంతుడిననే అహంకారము మదముతోనూ వేధించినట్టి కీచకుడు అంతటి గొప్ప బలశాలి అయినప్పటికీ విధి నుంచి తప్పించుకోలేకపోయాడు కదా. పోగాలము దాపురించినప్పుడు ఎంతటి శక్తిమంతుడైనా చివరకు ఆ యమధర్మరాజు నుంచి కూడా అనగా ఆ విధి నుంచి కూడా తప్పించుకోలేకపోవడమే గాక చివరకు భీమసేనుడి చేతిలో క్రూరంగా చంపబడ్డాడు కదా. శీలము గల సుందరి తన ఆలైనను స్వర్గమేలా ఐహిక సుఖమే. శీలము లేనిది చూడగా కాలుని పటుదూతయగును
కదరావేమా శీలము గల సుందరి తన ఆలైనను స్వర్గమేలా ఐహిక సుఖమే శీలము లేనిది చూడగా కాలుని పటుదూతయగును కదరావేమా ఓ వేమ వినుము, శీలమును కలిగినట్టి చక్కనైన సుందరి అనగా మానము మంచితనము పతి మీద భక్తియు కలిగియున్న స్త్రీ తనకు భార్యగా లభించిన ఎడల ఇక స్వర్గం మరొకటి ఉండదు. భౌతిక ఆనందమే కాక ప్రశాంతత కూడా చేకూరును. అలాగే మంచి గుణములు లేని స్త్రీని చూసినప్పుడు శక్తియుక్తులైన యమ భటులను చూసిన దానితో సరిసమానం అనగా నరకంతో సమానమవును కదా అని భావము. వాక్కు చేత తప్పు వావులు వరసలు వాక్కు చేత తప్పు వనిత గుణము వాక్కు చేత కల్గు వరకర్మములు భువి విశ్వదాభిరామ వినురవేమా వాక్కు చేత తప్పు వావులు వరసలు వాక్కు చేత తప్పు వనిత గుణము వాక్కు చేత కల్గు వరకర్మములు భువి విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఒక మంచివైన కార్యములు వాక్కుల వలన ఎలా సత్ఫలితములను ఇచ్చునో అదే వాక్కుల వలన కొన్ని అనర్థాలు కూడా సంభవించును. అనగా మాటకు అంతటి నైపుణ్యం కలదు. కేవలం మాట ద్వారానే బంధుత్వాలు వావి వరసలు చెడిపోయి అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. ఇదే మాట వలననే స్త్రీల ప్రవర్తన మీద కూడా ఒక కలంకమును తెచ్చి లేనిపోని అపోహలను సృష్టించి వారికి చెడ్డ పేరును తెచ్చును కదా అని భావము. అర్థవంతు సొమ్ము ఆసింతురర్థులై అర్థికీయ సొమ్ము వ్యర్థమగును వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల చేరురా విశ్వదాభిరామ వినురవేమా అర్థవంతు సొమ్ము ఆసింతురర్థులై అర్థికీయ సొమ్ము వ్యర్థమగును వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల చేరురా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ధనవంతుల దగ్గర ఉన్నట్టి ధనము ఒక యాచకుడు యాచించి ఆశతో తెచ్చుకున్నట్టి సొమ్ము వ్యర్థమైపోతుంది. అట్టి వ్యర్థమైన సొమ్ము తిరిగి వ్యర్థుల చెంతకే చేరుతుంది అని భావము. అప్పులేని వాడే అధిక సంపన్నుడు తప్పులేని వారు ధరణి లేరు గొప్పలేని బుద్ధి కొంచెమైపోగురా విశ్వదాభిరామ వినురవేమా
అధిక సంపన్నుడు తప్పులేని వారు ధరణి లేరు గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ విశాల ధరణి యందున అప్పులు ఎవరైతే చేయకుండా ఉంటారో అట్టి వారు సిరి సంపదలు కలిగినటువంటి ఐశ్వర్యవంతులైన వారితో సరి సమానమగుదురు. అంతేకాక ఈ భూమిపైన నివసించునట్టి మానవులలో తప్పు చేయనటువంటి వారు ఎవరునూ లేరు. అలాగే కొంతమంది మానవులకు గొప్పలు చెప్పుకొని బుద్ధి పోదు అని భావము. కష్టమైన మనసు కాంక్షించు యోగికి జ్ఞాన దీపశిఖయో తానటింపా కానవచ్చు ఆత్మ క్రమమైన జ్ఞప్తితో విశ్వదాభిరామ వినురవేమా కష్టమైన మనసు కాంక్షించు యోగికి జ్ఞాన దీపశిఖయో తానటింపా కానవచ్చు ఆత్మ క్రమమైన జ్ఞప్తితో విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. కష్టతరమైనప్పటికీ ఎవరైతే మిక్కిలి చంచలమైనట్టి మనసును అదుపులో ఉంచుకొనునో అటువంటి వాడే పరమ పవిత్రమైన యోగి అవుతాడు. మనస్సును ఒక క్రమమైన పద్ధతిలో నియంత్రించగలిగినట్టి యోగికి జ్ఞానదీపం యొక్క వెలుగు కనిపించును. ఎవరైతే తనలో ఉన్న ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో అట్టి వారికి ఆత్మస్వరూపం తప్పక అవగతమవుతుంది అని భావము. రూపులేని వనిత రూఢి పతివ్రత నీటులేని వాడు పోటు బంటు తెలుపవచ్చునెట్లు దేవర బంటును విశ్వదాభిరామ వినురవేమా రూపులేని వనిత రూఢి పతివ్రత నీటులేని వాడు పోటు బంటు తెలుపవచ్చునెట్లు దేవర బంటును విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. రూపము లేనట్టి స్త్రీ మంచి చక్కనైనటువంటి పతివ్రత, అందము లేనట్టి వాడు వీరత్వముతో కూడిన సేవకుడు. నిష్కల్మసమైన దైవభక్తిని నిజమైన దేవ సేవకుని ఏ విధముగానూ తెలుపలేము కదా అని భావము. తప్పు పలుకు పలికి తాటోటు చేసిన కూడియున్న లక్ష్మి కృంగిపోవు ఓటి కుండ నీళ్ళు వనరగా నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా
తప్పు పలుకు పలికి తాటోటు చేసిన కూడియున్న లక్ష్మి కృంగిపోవు. ఓటి కుండ నీళ్ళు వనరగా నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తప్పు మాటలను మాట్లాడి ఎదుటి వారిని నమ్మించి మోసమును చేసి ఆ విధముగా ధనమును కూడబెట్టినప్పటికీ అట్టి వాని గృహమునందు లక్ష్మి ఎంత మాత్రముయును నిలువదు. అదేలననగా ఒక ఓటి కుండను తీసుకొని పోయి అందులో నీటిని నింపగా ఆ నీరు ఎంత మాత్రముయును నిలువదు కదా అని భావము. పట్టి విడువరాదు 10 లక్షలకు నైనా పెట్టి చెప్పరాదు పేదకైనా. వెట్టి కొల్వరాదు విపుడెట్టి గనుడైనా విశ్వదాభిరామ వినురవేమా. పట్టి విడువరాదు 10 లక్షలకు నైనా పెట్టి చెప్పరాదు పేదకైనా. వెట్టి కొల్వరాదు విపుడెట్టి గనుడైనా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మనలను నమ్మి ఆశ్రయించి వచ్చిన పిదప ఎదుటివారు మనకు ఎంత ధనాన్ని ఆశ చూపినా లొంగక మనలను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టకూడదు. అలాగే పేదవారికి చేసినట్టి ఎట్టి సహాయమునైనా అందరికీ తెలిసేటట్లు చాటకూడదు. మన యజమాని ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగినట్టి గొప్పవాడైనప్పటికీ వెట్టి చాకిరీ చేయకూడదు అని భావము. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.